వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఆర్టీ అధికారులమంటూ నమ్మించి డ్రైవర్కు మత్తుమందు ఇచ్చి పసుపు లోడ్ లారీని హైజాక్ చేశారు. వారు కొంత పసుపును జిల్లాలో అమ్మగా మిగతా సరుకును వేరే ప్రాంతానికి వెళ్లి అమ్మేలోగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పసుపు లోడుతో వెళ్తున్న లారీని మేము ఆర్డీ అధికారులమంటూ లారీని ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి 2 రోజుల కిందట పసుపు లోడుతో బయలుదేరిన లారీ గుంటూరు చేరాల్సింది. అయితే ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో ఓ కారులో వచ్చిన దుండగులు తాము ఆర్టీ అధికారులమంటూ ఆ లారీని ఆపేశారు. డ్రైవర్కు మత్తుమందు ఇచ్చారు. అతను స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని కిందకు దించేసి లారీని హైజాక్ చేశారు. అనంతరం వారు లారీలో నిజామాబాద్కు చేరుకొని జిల్లా కేంద్రంలో పలు చోట్ల కొంతమేరకు పసుపును విక్రయించారు. మిగతా పసుపును విక్రయించేందుకు నావిపేట మండలంలో జన్నెపల్లికి లారీని తరలించారు. కాగా పసుపును మరొక వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రాకను గమనించిన దుండగులు లారీని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు 50 లక్షల విలువ చేసే పసుపు లారీలో ఉన్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని లోక్సభ సచివాలయం బులెటిన్ ద్వారా వెల్లడించింది. లోక్సభలో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్పై దేశమంతా సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ఫైనాన్స్ బిల్లు 2024 సభ ముందుకు రానుంది. అనంతరం సభ కార్యకలాపాలు వాయిదా పడనున్నాయి. విపత్తు నిర్వహణ సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, భారతీయ వాయుమాన్ విధేయక్ 2024 బిల్లుల సభ ముందుకు రానున్నాయి. భారతీయ కాఫీ, రబ్బర్ పరిశ్రమని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు 2024, రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు 2024ను సభ ముందుంచి ఆమోదించనున్నారు. అటు పార్లమెంటు ఎజెండాను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఓం బిర్లా చైర్మన్గా ఉన్న కమిటీలో బీజేపీ తరపున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరపున గౌరవ్ గొగోయ్, తెలుగుదేశం తరపున లావ్ శ్రీకృష్ణ దేవరాయలు, టీఎంసీ తరపున సుదీప్ బందోపాధ్యాయ్, డీఎంకే తరపున దయానిధి మారన్ ఉన్నారు. రైతులకు కేసీఆర్ ఆనందాన్ని ఇస్తే కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. ఒకేసారి రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతు రుణమాఫీలో భాగంగా కాంగ్రెస్ చేసింది ఘోరంతని కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు వివేకానంద, కోవాలక్ష్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో మొదటి విడతలో 35 లక్షల మంది రైతులకు 17,000 కోట్లు చెల్లించామన్నారు. ఆంక్షల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని కొందరికే పరిమితం చేసిందని విమర్శించారు. రైతు భరోసా కింద రైతులకు వెంటనే పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. కాంగ్రెస్ నేతల సంబురాల్లో సిద్దిపేట కలెక్టర్ పాల్గొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆర్ మాత్రమేనని వెల్లడించారు. రైతు బంధు కింద కేసీఆర్ 70,000 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని కేసీఆర్ హయాంలో రైతులు పండించారని తెలిపారు. రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని విమర్శించారు. కేసీఆర్ కట్టించిన రైతు వేదికల్లో కాంగ్రెస్ సంబరాలు చేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు బూతులు తప్ప రైతులపై శ్రద్ధ లేదని విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఏం చేశారో రైతులకు తెలుసని వెల్లడించారు. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ఒక్క పైసా రాలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎంలా వ్యవహరించాలి తప్ప పీసీసీ అధ్యక్షుడిగా కాదన్నారు. కేసీఆర్ హయాంలో అందరూ ఎమ్మెల్యేలను ఒకేలా చూశారని గుర్తు చేశారు. అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటించి సమస్యలు లేకుండా చూడాలన్నారు మంత్రి సీతక్క. విధులు సరిగ్గా నిర్వర్తించని ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఉపాధి హామీ పథకంపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత, ఉపాధి హామీ పనుల అమలుపై సమీక్ష నిర్వహించారు. అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులను నివారించేలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సరిగ్గా విధులు నిర్వర్తించని ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. వన మహోత్సవంలో ఫల సహాయం చేసే మొక్కలను నాటించాలన్నారు.
రాష్ట్రంలో 30,000 ఎకరాల ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలన్నారు. ఉపాధి హామీలో వ్యవసాయ అనుబంధం పనులను ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలతో పంచాయతీరాజ్ శాఖకి ఎంతో అనుబంధం ఉంటుందన్నారు. గ్రామాల్లో పచ్చదనం స్వచ్ఛదనం పెంచేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. బోగాత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్లో వర్షాలు పడుతుండటంతో జలపాతం ఎగువన ఉన్న అడవితో పాటు నల్లందేవి వాగు, పాలమడుగు, నేరేడు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ములుగు జిల్లాలోని బోగాత జలపాతంలోకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. సెల్ఫీ వ్యూ పాయింట్ వద్ద ఉన్న సేఫ్టీ బ్యారికేడ్లు, స్విమ్మింగ్ పూల్ వద్ద నుంచి నీరు ప్రవహిస్తుంది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు ఆంక్షలు విధించారు. జలపాతం వద్ద నీటిలోకి ఎవరు దిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. జలపాతం వద్దకు వచ్చే పర్యాటకులు సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎఫ్ఆర్ఓ చంద్రమౌళి సూచించారు. వెంకటపురం మండలం రాచపల్లి సమీపంలోని పాలెంవాగు ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేశామని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్తిక్ తెలిపారు. రాత్రి నుంచి నీటి విడుదల అవకాశం ఉందని లక్ష్మీపురం, పాత్రాపురం, టేకులబోరు, వెంగళరావుపేట, తుర్సవాణిగూడెం, గొల్లగూడెం గ్రామాల ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ఆధునాతన టెక్నాలజీలైన మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లను వినియోగించాలని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఏ రాజరాజన్ అన్నారు. విజయవాడ కానూరులోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గ్రీన్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు, విద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశాలపై ప్రసంగించారు. భూమిపై రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి నగరాల్లో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుందన్నారు. హరిత సాంకేతిక పరిజ్ఞానం విస్తృతి పెరగాలన్నారు. మారుతున్న సాంకేతిక జ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సిద్ధార్థ అకాడమీకి అధ్యక్షుడు చదలవాడ నాగేశ్వరరావు అన్నారు. సదస్సు అనంతరం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఏ రాజరాజన్ను ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో రోడ్లపై ఏర్పడుతున్న గుంతల పరిష్కారం కోసం ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది. కర్ణాటకలో అమలవుతున్న విధంగా ఓ యాప్ను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు పరిశీలించాలని హైకోర్టు సూచించింది. యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేస్తే పరిశీలించి పరిష్కరించిన తర్వాత ఫిర్యాదుదారుకు సమాచారం అందించాలని పేర్కొంది. రోడ్లపై గుంతలు, మ్యాన్హోళ్ల నిర్వహణపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది అఖిల్ శ్రీ గురుతేజ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యాప్ ఏర్పాటు అంశాన్ని హైకోర్టు ప్రస్తావించింది. గుంతల పూడ్చివేతకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు, చలివాగు, మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గణపురం, సీతారాంపురం మధ్య మోరంచవాగు ఉప్పొంగుతుంది. మోరంచవాగు ఉధృతికి సీతారాంపురం, బంగ్లాపల్లి, అప్పయ్యపల్లి, కొండపూర్ మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది. టేకుమట్ల, రాఘవరెడ్డిపేట, బూర్నపల్లి, కిష్టంపేట, గర్మిళ్లపల్లి, ఓడేడు గ్రామాలను కలుపుతూ వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయాయి. దీంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట, ఏదుల బంధం గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగింది. రహదారి కోతకు గుర్తయి చెన్నూరు పట్టణం సహా కోటపల్లి మండలంలోని ఏదుల బంధం, శిర్స, పుల్లగం, రొయ్యలపల్లి, ఆల్గం, జనగాం, వెంచపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లిలో పెను ప్రమాదం తప్పింది. మోత్కూరులోని ఓ స్కూల్ వ్యాన్ స్టీరింగ్ రాడ్ విరిగింది. దుప్పెల్లి వచ్చి విద్యార్థులను తీసుకుని వెళ్తున్న క్రమంలో దుర్ఘటన చోటు చేసుకుంది. స్టీరింగ్ రాడ్ విరగడంతో బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లి ఆగిపోయింది. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల బస్సులు, వ్యాన్ల ఫిట్నెస్ పై జిల్లా రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. రానున్న 4 ఏళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయని, అక్కడి సూరవర్ణాధ్యాయం ప్రారంభం కాబోతుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మిల్వాకీలో రిపబ్లికన్స్ పార్టీ సదస్సు చివరి రోజును ఉద్దేశించి ట్రంప్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. అధ్యక్ష అభ్యర్థిగా ఆయన ఎన్నుకున్న పార్టీ నిర్ణయాన్ని ట్రంప్ అధికారికంగా అంగీకరించారు. తనపై జరిగిన కాల్పుల ఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
బుల్లెట్ సరిగ్గా తన దగ్గరకు వచ్చిన సమయంలో వలసదారులకు సంబంధించిన సమాచారం చూడడం కోసం చాటు వైపు చూడడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు. దేవుడి ఆశీస్సుల వల్లే ఈ రోజు మీ ముందు నిలబడగలిగానంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచం మునుపెన్నడూ చూడని ఉన్నత శిఖరాలకు అమెరికాను తీసుకువెళ్తానని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ తీరు చూస్తే చారన్న కోడికి బారాన మసాలా అన్నట్టుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రుణమాఫీ ప్రక్రియపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. 7 నెలలు ఊరించి ఉసురుమనిపించారని దుయ్యబట్టారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటదడి పెట్టిన అన్నదాతల కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయని ఆరోపించారు. రైతులు గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరన్నారు. 40 లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశ మిగిల్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. 2 సీజన్లు అయినా రైతు భరోసా ఇంకా ప్రారంభించలేదని ఆక్షేపించారు. భద్రాచలం వద్ద గోదావరి వరద స్వల్పంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరద నీరు గోదావరిలో వచ్చి చేరుతుండడంతో భద్రాచలం వద్ద 25.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. వరద నీరు అలాగే వస్తే 30 అడుగులు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ నేపథ్యంలో ఆయా పాఠశాలలో ఏళ్ల తరబడి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిషన్ దాస్పేట ప్రాథమిక పాఠశాలలో 10 ఏళ్లు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాఠశాల నుంచి బదిలీ అయ్యాడు. పిల్లలతో మమేకంగా ఉన్న శ్రీనివాస్ పాఠశాలను విడిచి వెళ్తున్నప్పుడు విద్యార్థులు మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు చూసి అక్కడున్న టీచర్స్ సైతం కంటతడి పెట్టుకున్నారు. తిరుమలలో అన్నప్రసాదాల విక్రయ కేంద్రాలలో పనిచేసే కార్మికులు ధర్నాకు దిగారు. 3 నెలలుగా జీతాలు అందలేదంటూ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ అన్నదాన విభాగం అధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఈ కాంట్రాక్ట్ మారి 1 ఇయర్ పైనే అవుతుంది. ఇంతవరకు 1 నెల కూడా శాలరీ పడలేదు. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. లాస్ట్ మంత్ 2 మంత్స్ తర్వాతే పడింది. అంతకుముందు 2 మంత్స్ తర్వాతే పడింది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇంతవరకు శాలరీ పడలేదు. ఏ అధికారి అడిగినా మేము చూస్తాం బాబు, మాట్లాడతాం బాబు అంటారు, కానీ ఇంతవరకు ఎవరు మాట్లాడింది కానీ మా గురించి పట్టించుకునేదే లేదు. దాదాపు 524 మంది పనిచేస్తున్నాం. మాకు ఇంతవరకు శాలరీ గట్టిగా పడడం లేదు. సంఘాలు ఎట్టు కట్టుకోవాలా, పాడీలు ఎట్టు కట్టుకోవాలా, ఎంతమంది బాధపడుతున్నారు. ఊర్లో అయితే అందరూ మమ్మల్ని తిడతారు. ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం చేయకుండా ఉంటే ఇంటికి వచ్చేయండి మీరు, ఏ ఇంత దేవతల్లో మీకు డబ్బు లేదా అట్లా అడుగుతున్నారు ఊర్లో. మాకెంత బాధలు ఉన్నాయంటే మేము అటు పెడతాను. ఎట్లా నేను చేసేది ఎందుకు కడుపు జరుపుకునేది ఏం తిని బతకాలి మేము. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 సార్లు అంటే 100 సార్లకు పైగా మేము ఆఫీసులు చుట్టూ తిరిగాం. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అసలు కరుణాకర్ రెడ్డి కానీ మా క్యాంటీన్ ఆఫీసర్లు కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. వాళ్ళ కాళ్ళు పైన పడినా మాకేం పట్టించుకోలేదు సార్. మమ్మల్ని కొంతమందికి మాత్రమే మేలు చేశారు, కొంతమందిని అట్లే వదిలేశారు. వాళ్ళతో పాటుగా మమ్మల్ని కూడా కలిపేయండి అంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ మా బాధలను పట్టించుకునే అసలు మాకు చెప్పుకునే దారి కూడా లేకుండా మేము ఇన్నాళ్ళు బాధలు పడ్డాము. తిరుమలలోని ప్రైవేటు హోటళ్లపై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత అధికారులతో కలిసి బాలాజీ రెస్టారెంట్ను పరిశీలించారు. పాడైపోయిన కూరగాయలు, నిల్వ చేసిన ఆహారం, నాసి రకంగా ఉన్న పప్పులు, బియ్యాన్ని వారు గుర్తించారు. తిరుమలలోని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తామని ఈవో తెలిపారు. డబ్బుల కోసం భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించబోమన్నారు. నిబంధనలు అతిక్రమించిన హోటళ్లు, దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. చాలా నాసి రకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు, నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం. తర్వాత ఇవి ఎంఎస్జీ అనేది ప్రోబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగా ఇక్కడ ఎంఎస్జీ అజునోమోటో అంటారు, ఇది ప్రోబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్ చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం వాటర్ స్టాగ్నెట్ అయి ఉంది, వాసన వస్తూ ఉంది. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్ని అన్హైజీనిక్ కండిషన్ స్టోర్ చేసి ఉన్నాయి, ప్లస్ కల్తీల మయం. ఈ ప్రెమిసెస్ లో ఎక్కడా పీడిఎస్ రైస్ ఉండకూడదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ ని వీళ్ళు పబ్లిక్ కి ఆహారంగా అన్నంగా వండి పెడతా ఉన్నారు. నిన్న వండిన
అన్నాన్ని ఫ్రీజ్ చేసి మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి ఇవాళ వడ్డించడానికి రెడీగా ఉంది. 1, 2 కాదు, టోటల్ స్టైల్ ఫుడ్ వాడుతూ ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఏది పాటించట్లేదు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అనేది వీళ్ళు లేకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.